హైదరాబాద్లో అర్ధరాత్రి మల్లెల వాసన గుప్పుమంటుంది. కోటి, మెహదీపట్నం చౌరస్తా, ఉప్పల్ ఎక్స్ రోడ్, చాదర్ ఘాట్ ఇలా చెప్పుకుంటూ పోతే సిటీలోని చాలా ప్రాంతాల్లో మల్లెల వాసన మదిని తడుముతుంది. మహిళల చేతులపై సాగే ఈ వ్యాపారం ఓ గమ్మత్తైన మార్కెట్. సూర్యాస్తమయం తరువాత మొదలయ్యే ఈ బిజినెస్ డేట్ చే ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్టే మల్లెపూల మహత్యం కూడా హిస్టరీలో చాలా మంది జీవితాలను మార్చేసిందట. మల్లెలంటే శృంగారానికి ప్రతీకలుగా చెబుతారు పెద్దలు. ఓ మూర మల్లెలు పెట్టుకొని రోడ్డుపై వెళ్తుంటే మల్లెలు ఎక్కడా అని దారులన్నీ అటువైపే మల్లుతాయట. అంటే మల్లెల వలపుల వాసనకు ఎంతటి వారైనా ముగ్ధులు కావాల్సిందే. చాలామంది మహిళలు తమ జడ నిండా పూలు పెట్టుకుంటారు, కానీ వాటి మహత్యం ఏంటో పాపం వాళ్ళకు తెలీదు. ఈ పూల వర్ణనను కాసేపు పక్కన పెడితే హైదరాబాద్లోని చాలా చౌరస్తాలు అర్ధరాత్రులు మల్లెల గుబాలింపుతో దుమారం రేపుతుంటాయి. కోటి చౌరస్తాకు వెళ్ళినా, మెహదీపట్నం ఫ్లైఓవర్ కింద నుంచి లంగర్ హౌస్ రూట్లో వెళ్ళినా, చివరకు మలక్పేట మూసీ కాలువ పక్క నుంచి ప్రయాణం చేసినా రాత్రి 10 తర్వాత మల్లెలు అమ్మే మహిళల హడావిడి అంతా ఇంత కాదు. హైదరాబాద్ నైట్స్లో మల్లెపూల వ్యాపారం చాలా స్పెషల్. ఇంట్లో ఆడవాళ్ళని ప్రసన్నం చేసుకునే మగవాళ్ళంతా ముందుగా వీళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. మూరెడు మల్లెపూలు కొనుక్కొని ఇంట్లో ఆడవాళ్ళని కాకపడతారన్నమాట. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు నైట్ టైంలో 2 నుంచి 3 లక్షల రూపాయల బిజినెస్ జరుగుతుందంటే ఎంతమంది ఈ మల్లెలను ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇవే కాక గులాబీ, చామంతి, బంతి, కనకాంబరాలు వంటి పూలు కూడా నైట్ మార్కెట్లో సువాసనలు వెదజల్లుతున్నాయి. జంట నగరాలలో దొరికే ఈ పువ్వులు ఎక్కువగా ఇతర రాష్ట్రాలలో నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ఇక నైట్స్లో కనకాంబరాలు, మరువం కలిపి కట్టే దండలు 3 రంగుల్లో కనువిందు చేస్తాయి. ఇక మల్లెల్లోని రకాల విషయానికొస్తే గుండు మల్లెలు, పొడవు మల్లెలు, దొంతర మల్లెలు, కడియం మల్లెలు మంచి వాసనతో పాటు ఆకట్టుకునేంత అందంగా ఉంటాయి. అర్ధరాత్రులు తీసుకుపోయే పూలను ఆడవారి అలంకరణకే కాదు, తాజాగా ఉంటాయని పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు కూడా కొనుక్కెళ్తుంటారు. పూలన్నిటిలో బొడ్డు మల్లెకే ఎక్కువ గిరాకీ ఉంటుందట. ఈ పూలు కూడా కస్టమర్ల కోసమే కావచ్చు, సాయంత్రం కాగానే తాజాగా విచ్చుకుంటాయట. పూజ కోసమైనా, పడక కోసమైనా హైదరాబాద్లో రాత్రిపూట అమ్మే ఈ పూలకు చాలా క్రేజ్ ఉంటుంది. అయితే నైట్ టైంలో జరిగే ఈ బిజినెస్ రిస్క్తో కూడినదైనా ప్రత్యక్షంగా పరోక్షంగా వందల కుటుంబాలకు ఉపాధినిస్తోంది. ఒక్క మెహదీపట్నం ఫ్లైఓవర్ చౌరస్తాలోనే సుమారు 40 మంది మహిళలు అర్ధరాత్రి వరకు పూలను అమ్ముతుంటారు. మిడ్నైట్ తర్వాత ఇంటికి వెళ్లే వీళ్లు పొద్దున్నే పక్కనే ఉన్న గుడిమల్కాపూర్ మార్కెట్లో హోల్సేల్గా పూలను కొనుగోలు చేసి వాటిని మాలలుగా అల్లుకొని సాయంత్రానికి అడ్డా మీదకు చేరుకుంటారు. అన్ని ఖర్చులు పోను ఒక్కొక్కరికి రోజు 200 మిగులుతాయట. వస్తాం, మొత్తం మేము 40 మంది ఉంటాం. 40 మంది ఉంటాం. పొద్దుదాకంటే ఇంకా పూలు తెచ్చుకుంటాం, మార్కెట్కి పోయి అల్లెతోళ్ళకి ఇస్తాం, మేము ఇన్ని అల్లుకుంటాం. ఇంక ఇంట్లో పనులు చేసుకుంటాం. అల్లనికి ఇస్తా పావుకిలో 20 రూపాయలు. ఇంట్లో ఉంటారు కదా పాలు, వాళ్ళు అల్లుతారు, పావుకిలో 20 రూపాయలు తీసుకుంటారు అల్తే. హైదరాబాద్ కూడళ్లలో అర్ధరాత్రి మల్లెపూలు అమ్ముకోవడం ఓ వారసత్వంగా వస్తున్న వ్యాపారం. చిరాకులు పరాకులతో మొదలయ్యే వీళ్ల వ్యాపారం పొట్ట నింపుకోవడానికే తప్ప ఆస్తులు కూడబెట్టుకునే అంత ఉండదు. మొగుడు పెళ్లాలకు పూలవాసన పంచుతున్న వీళ్లు మాత్రం కుటుంబ సరదాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. పగటిపూట భర్తలు వేరే పనులకు వెళ్తే రాత్రిపూట ఈ మహిళలు పూల వ్యాపారానికి రావాల్సిన పరిస్థితి. దీంతో వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ను చాలా మిస్ అవుతున్నామంటున్నారు.
నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్నప్పటికీ పెట్రోలింగ్ పోలీసులు వచ్చినప్పుడు వీళ్ల సర్కస్ ఫీట్లు అన్నీ ఇన్ని కావు. పోలీసుల జీపులు కనిపించగానే పూలగంపలు తీసుకుని చీకటి గల్లీల్లోకి పరుగులు పెట్టక తప్పదు. పోలీసుల జీపులు వెళ్ళాక మళ్లీ యథావిధిగా తమ తమ ప్లేస్లలో పూలగంపల్ని పెట్టుకుంటారు. అయితే ఇళ్ల దగ్గర నుంచి వచ్చేటప్పుడు వీళ్లంతా సమూహంగా వస్తారు. ఒకే ఆటోలో వీరంతా ఇక్కడికి చేరుకుంటారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా వీళ్ళందరూ కలిసికట్టుగానే ఇళ్లకు వెళ్ళిపోతారు. ఎవరైనా ఆకతాయిలు వచ్చి ఇబ్బందులు పెట్టినా లేదంటే పూలు తీసుకుని డబ్బులివ్వకుండా మారం చేసినా వీళ్లంతా ఒక్కటవుతారు. దీన్ని బట్టి వీళ్ల మధ్య ఎంత సమైక్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ కస్టమర్ వచ్చినప్పుడు మాత్రం వారి మధ్య పోటీ కనిపిస్తుంది. తాజా పూలు మా దగ్గరున్నాయంటూ వీళ్లంతా కస్టమర్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు కనీసం గిట్టుబాటు ధర రాకున్నా అమ్మవలసి వస్తుందట. అప్పుడప్పుడు అమ్ముడు కాని పూలను తెల్లవారుజామున పడేయాల్సి వస్తుందట. దీంతో నష్టాలు కూడా వస్తున్నాయంటున్నారు వీళ్ళు. ఇప్పుడు మాల్ ఎక్కువ వచ్చింది అనుకో, చెప్పలేమన్నట్టుగా బ్యాలెన్స్ కదా, లాస్ ఉంటుంది, నష్టం ఉంటుంది. పార్సల్ ఇస్తాము, ఆర్డర్లు ఉంటాయి, ఇప్పుడు ఫోన్ చేస్తారు, తీసి పెట్టేస్తాం, అట్లేం లేదు. కనీసం ఇక్కడ 100 దుకాణాలు ఉంటాయి, 100-120 దుకాణాలు ఉంటాయి కదా, ఇక్కడ ఉంటాయి. మంచి మామూలుగా నడుస్తుంది ఇక్కడ మామూలుగా. లాభమైనా నష్టమైనా మల్లెపూలు అమ్మితే పుణ్యం వస్తుందని నమ్ముతున్నారు ఈ మహిళలు. ఇంతకు రాత్రిపూట ఈ పూల బిజినెస్ ఎలా స్టార్ట్ అయిందో మీకు చెప్పనే లేదు కదా. ఈ బిజినెస్ వెనుక పెద్ద హిస్టరీయే ఉందండి. అప్పట్లో నిజాం నవాబులు సాయంత్రం సువాసనల కోసం సిటీ నలుమూలలా మల్లెతోటలు నాటించారు. బషీర్ బాగ్, ముసారం బాగ్, కంచన్ బాగ్, కుందన్ బాగ్, జామ్ బాగ్, కిషన్ బాగ్, సీతారాం బాగ్, లలిత్ బాగ్, మురళీధర్ బాగ్ వంటి ప్రాంతాల్లో 1950 వరకు పెద్ద పెద్ద పూల తోటలు ఉండేవి. బాగ్ అంటే తోట అని అర్థం. అందుకే ఈ ప్రాంతాలకు బాగ్ అన్న పేరు వచ్చింది. అంతేకాదు 4 దశాబ్దాల క్రితం సిటీలో ప్రతి ఇంటి ముందు ఓ మల్లె చెట్టు పెంచుకోవడం ఆనవాయితీగా ఉండేది. ఒక్కో చెట్టు చాలా పూలు పూసేది. అయితే వాటిని ఏమి చేయాలో తెలియక రాత్రిపూట మల్లెలను పట్టుకుని రోడ్డుపైకి వచ్చి అటుగా వెళ్తున్న వారికి ఉచితంగా పెట్టేవారట. ఆ తర్వాత ఇళ్లు పెరిగాయి, దాంతోపాటు మల్లె చెట్లు అంతరించిపోయాయి. అంటే అభివృద్ధి నగరంలో మల్లెలు కరువయ్యాయన్నమాట. దీంతో నగర శివారు ప్రాంతాల్లో మల్లెల కోసం పంటలు వచ్చాయి. అప్పటి వరకు ఉచితంగా పంచిన మల్లెలు కాస్త కాస్ట్లీ అయ్యాయి. మహిళల కోసమే కాదు, పూజ కోసం తీసుకెళ్లే పూలు కూడా హైదరాబాద్ నైట్స్లో అందుబాటులో ఉంటాయి. ఉదయాన్నే పూజ కోసం చామంతి, కనకాంబరాలు, బంతిపూలను నైట్ మార్కెట్లో అమ్ముతారు. కోటి, చాదర్ఘట్, సికింద్రాబాద్ స్టేషన్, మెహదీపట్నం ప్రాంతాల్లో ఈ పూలు ఎక్కువగా అమ్ముతారు. ఇదిలా ఉంటే సాయంత్రం నుంచి స్టార్ట్ అయ్యే మల్లెపూల వ్యాపారం అర్ధరాత్రి వరకు సాగుతుంది. ముఖ్యంగా రాత్రి 10 తర్వాతే బిజినెస్ ఎక్కువగా ఉంటుందంట. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఎన్ని ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురైనా, ఎంత అర్ధరాత్రి అయినా మల్లెల వాసన రాగానే కొనేవాళ్లు చాలామంది. పొద్దంతా పనుల్లో విసిగిపోయే అతివలకు మల్లెల పరిమళాలు ఉపశమనం కలిగిస్తాయట. సాయంత్రం వేళ కాసిని మల్లెల్ని మాలగా కట్టి తలలో పెట్టుకుంటే ఆ సువాసనే వేరు. చూసారుగా అందమైన మల్లెపూల వెనుక అర్ధరాత్రి ఆడవాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయో. ఆడది అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్రం వస్తుందని గాంధీజీ అన్నాడో లేదో కానీ వీరు మాత్రం తమ పొట్టకూడు కోసం అర్ధరాత్రి స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు. ఇది వాళ్ళ హైదరాబాద్ నైట్స్. మరో నైట్స్తో మళ్ళీ కలుద్దాం. కెమెరా పర్సన్ రాజేష్తో కిషోర్, V6 న్యూస్, హైదరాబాద్.